Why do we always bother for a closure in relationships? We already know it's ended, but somehow we still want a closure even though it's hurting. రిలేషన్షిప్ లో ఎండ్ వేరు, క్లోజర్ వేరు అనేది పాయింట్, మంచి పాయింట్ చెప్పారు. సే ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక ఫ్రెండ్ తో కావచ్చు, ఆర్ ఒక వైఫ్ ఆర్ హస్బెండ్ తో కావచ్చు, ఆర్ సమ్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ తో కావచ్చు. ఏదైనా సరే, ఇఫ్ ద రిలేషన్షిప్ ఇస్ గెటింగ్ ఎండెడ్ ఓవర్ దేర్, ఏదో ఒక కారణం వల్ల ఎండ్ అవుతా ఉందని, బట్ వీ వాంట్ హ్యావ్ క్లోజర్ చేసుకోవాలి అనేటువంటి ఒక విషయం ఉందంటే, నాకు తెలిసినంత వరకు ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఈగో విల్ కమ్ ఇన్ టు ద ప్లేస్. అరే నన్ను ఎలా ఆవిడ మోసం చేయొచ్చు, వాడు ఎలా మోసం చేయొచ్చు, వాడికి తగిన గుణపాఠం నేను చెప్పి తీరాలి అనేటువంటి ఒక పాయింట్ తో వచ్చేసేసి వీ మైట్ వాంట్ దట్ క్లోజర్ దో ఇట్ ఈస్ హర్టింగ్. ఒక రిలేషన్షిప్ అక్కడికి ఎండ్ అయిపోయింది అనుకోండి, వీ హ్యావ్ టు ఫర్గివ్ దట్ పర్టికులర్ పర్సన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు ఫీల్ దట్ అవతల వ్యక్తి ఎవరైనా కావచ్చు చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. అలా చేసినప్పుడు ఏంటంటే విల్ హ్యావ్ వెరీ వెరీ పీస్ ఆఫ్ మైండ్ అండ్ మన ఫ్యూచర్ చాలా బాగుంటుంది.